హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ఆరోగ్యం కొరకు, నా కుటుంబం కొరకు, నా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అదేంటంటే, దురాత్మలు అనంటే చెడు ఆత్మలు, పడిపోయిన ఆత్మలు, దేవునికి విరోధంగా పడద్రోయబడిన ఆత్మలను కూడా దేవుడు తన యొక్క పని కొరకు, తన యొక్క మహిమ కొరకు వాటిని వాడుకున్నాడా అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వాడుకున్నాడు. ఆ యొక్క విషయాలను దేవుని యొక్క వాక్యంలో నుండే కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలిగిన దేవుడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు. అయితే ఈ వీడియోలో నేను మీకు నిజంగా చెబుతూ ఉన్నాను, చాలా ఫన్నీగా ఉండబోతుంది. దేవుడు పడిపోయిన దేవదూతలను, దురాత్మలను, చెడు ఆత్మలను దేవుడు వాడుకున్నప్పుడు కొన్ని విషయాల్లో చాలా ఫన్నీగా, చాలా నవ్వు వచ్చే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే వాటన్నింటినీ ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. అయితే ముందుగా మనము ప్రకటన గ్రంథంలో ఒక సందర్భాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, ఇక్కడ ముగ్గురు కనపడుతూ ఉన్నారు. ఎవరు? ఘటసర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త అనంటే, ఘటసర్పము అనంటే శత్రువైన సాతానుకి పోల్చబడుతూ వచ్చింది కదా. ఆది సర్పము, ఘటసర్పము శత్రువైన సాతానుకు పోల్చబడుతూ వచ్చింది. అయితే ఆ ఘటసర్పము నుండి క్రూర మృగము, తర్వాత అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. అవి సూచనలను చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హెర్ మెగిద్దోను అను చోటికి వారిని పోగు చేశాను. ఈ సందర్భము దేనిని సూచిస్తూ ఉంది అనంటే, ప్రభువు యొక్క బహిరంగ రాకడను సూచిస్తూ ఉంది. ప్రభువు మధ్యాకాశానికి మొదట రహస్యంగా వస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం కదా. ఆ సందర్భాన్ని అంతటిని గురించి కూడా నేను మరలా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ప్రభువు మొదట సంఘము ఎత్తబడేటప్పుడు మధ్యాకాశానికి వచ్చి ఏర్పరచబడిన వారు, సిద్ధంగా ఉన్నవారు మధ్యాకాశానికి ఎత్తబడతారు. అక్కడికి వారు ఎత్తబడిన తర్వాత అక్కడ ఎవరెవరైతే దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా ఈ లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన సౌకర్యవంతమైన జీవితాన్ని కాకోకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ వచ్చిన వారికి దేవుడు ఉన్నతమైన బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ బహుమానాలతో పాటు ఇక్కడ మనం 16వ అధ్యాయంలో చదువుతూ వచ్చాం కదా. 16వ అధ్యాయంలో హర్మగిద్దోను అనే యుద్ధం గురించి మనం చదువుతూ వచ్చాం. ఆ బహుమానాలతో పాటు 7 ఏళ్ల పెండ్లి విందులో, అంటే దేవునితో సంఘం ఉన్న సమయంలో దేవుడు వారికి బహుమానాలు ఇస్తాడు. ఆ బహుమానాలతో పాటు 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరగబోతుంది. అది ఎప్పుడు అనంటే, ఈ హర్మగిద్దోను యుద్ధం అయిపోయిన తర్వాత. ఈ హర్మగిద్దోను యుద్ధం కొరకు దురాత్మలు, అంటే ఘటసర్పం నోట్లో నుంచి వచ్చిన దురాత్మలు, అదేవిధంగా క్రూర మృగం యొక్క నోట్లో నుంచి వచ్చిన దురాత్మలు, అదేవిధంగా అబద్ధ ప్రవక్తపు యొక్క నోట్లో నుండి వచ్చిన దురాత్మలు దేశాల యొక్క భూప్రపంచంలో ఉన్న రాజులను హర్మగిద్దోను అనే యుద్ధానికి సమకూర్చడానికి, అది దేవుని యొక్క రాకడ సమయంలో దేవుడు వారిని జయించడానికి, వారిని జయించి ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన స్థాపించడానికి
ఈ యొక్క దురాత్మలు అన్నవి దేవుని యొక్క సాధనాలుగా వాడబడుచు ఉన్నాయని చెప్పి మనము ఆలోచించవచ్చు. అయితే మరి ఈ సందర్భము ఆయన ఎక్కడికి దిగి వస్తాడు అన్న సందర్భం కూడా జకర్యా గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. అదే మరి జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. సర్వలోకానికి రాజైన దేవుడు ఒక్కడే, ఆయన పేరు ఒక్కడే దేవుడు ఈ సర్వలోకాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పి ఆ దినాన ప్రజలు గ్రహిస్తారని చెప్పి జకర్యా క్రీస్తు రాకమునుపే మరి ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ వచ్చాం కదా. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు దురాత్మలను దేని కొరకు వాడుకుంటూ ఉన్నాడు అని అంటే, తన యొక్క రాకడ సమయంలో, తన యొక్క బహిరంగ రాకడ సమయంలో దురాత్మలను, ఆయా రాజులను సమకూర్చడానికి వారిపైన యుద్ధం చేసి, అన్య రాజులపైన యుద్ధం చేసి, శత్రువైన సాతానుతో, అబద్ధ క్రీస్తుతో, క్రూర మృగాంతో మరి ఏకీభవించే రాజులతో యుద్ధం చేసి దేవుడు వారిని జయించి ఈ భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన జరిగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మన 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరియు ఆ గుర్రము మీద కూర్చుండు వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. భూరాజులను క్రూర మృగము కూడి ఉన్నారనంట. వీరందరినీ కూడ చేయడానికి కారణం ఎవరు అనంటే, క్రూర మృగం నోట్లో నుంచి వచ్చిన దురాత్మలు, శత్రువైన సాతాను, అపవాది అయిన ఘట సర్పము నోట్లో నుంచి వచ్చిన దురాత్మలు, అబద్ధ క్రీస్తు యొక్క నోట్లో నుంచి వచ్చిన దురాత్మలు, వారు ఈ యొక్క భూరాజులను మరి వారి యొక్క సేనలను అక్కడ సమకూర్చడం జరుగుతూ వచ్చింది. అయితే మరి 19వ అధ్యాయం చివరి వచనంలో, కడమవారు గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి, వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను. గుర్రం మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత, ఖడ్గము అని అంటే 2 అంచులు గల వాడి ఖడ్గము దేవుని యొక్క వాక్యాన్ని సూచిస్తూ ఉంది. అనంటే వాక్కు అనంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ మరి 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు గల ఈ యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. ఏమనంటూ ఉన్నాడు? ఒక పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధపు తాళపు చెవి గల ఒక దేవదూత, అగాధం యొక్క తాళపు చెవి, మరణం యొక్క పాతాళంలో యొక్క తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నాయని ఇదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు రాయిస్తూ వచ్చాడు కదా. అంటే అగాధం యొక్క తాళపు చేతులు మరి ఉన్నవాడు ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ అగాధం యొక్క తాళపు చేతులు కలిగిన వాని చేత సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలు మరి ఎవరికేస్తూ ఉన్నాడు? అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసెను. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచబడకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే 1000 సంవత్సరాలు శత్రువైన సాతాను సంఖ్యల చేత బంధించి అగాధానికి తాళం వేసి వాడిని అక్కడ బంధించి వేస్తూ వచ్చాడు. అటు తర్వాత 4వ వచనంలో
20వ అధ్యాయం 4వ వచనంలో, అంతటా ఆ సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. ఈ అధికారం ఎక్కడ ఇవ్వబడుతూ వచ్చింది అని అంటే, 7 ఏళ్ల పెంది విందు సమయంలో దేవుడు వారికి బహుమానాలు ఇస్తూ వచ్చాడు కదా. వారికి కావాల్సిన అంటే వారి యొక్క విశ్వాసానికి తగిన బహుమానము ఇస్తూ వచ్చాడు. అదేవిధంగా 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా రాజ్యము ఏలే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో వారికి కావాల్సిన అధికారము, వారి విశ్వాసానికి తగిన అధికారాన్ని దేవుడు వారికి ఇస్తూ వచ్చాడు. 1000 సంవత్సరాలు క్రీస్తు యొక్క రాజ్యము ఈ భూమి మీద జరగడానికి దురాత్మలు మరి ఈ భూలోక సంబంధమైన రాజులను సమకూర్చి శత్రువైన సాతానుతో, అబద్ధ క్రీస్తుతో, క్రూర మృగాంతో మరి ఏకీభవించిన రాజులను సమకూర్చడానికి దేవుడు దురాత్మలను వాడుకుంటూ వచ్చాడు, చెడు ఆత్మలను వాడుకుంటూ వచ్చారు. ఒక్క విషయానికి ఎంతసేపు టైం పట్టింది కదా, ఇంకా కొన్ని విషయాలు చూపిస్తాను. అయితే 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను ఉన్న చెరలో నుండి విడిపింపబడును. 1000 ఏళ్ళు వాడిని బంధిస్తూ వచ్చాడు. 1000 ఏళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద రాజ్యపాలన చేస్తూ వచ్చాడు కదా. అటు తర్వాత వాడిని విడిపిస్తాడు. అటు తర్వాత మరలా వాడు గోగు మాగోగు అను యుద్ధం కొరకు సిద్ధపరచబడతాడు. అటు తర్వాత వాడిని జయించి ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. అటు తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి అన్నది స్థాపించబడుతుంది. నూతన యెరూషలేములో దేవాది దేవుని యొక్క రాజ్యంలో ప్రజలంతా ఉంటారు. దేవుని పిల్లలైన వారు సంతోషంగా ఉంటారు. ఓకేనా? ఇక్కడికి ఒక విషయం మనకు అయిపోతూ వచ్చింది. నిజంగా ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదా. ఆది ఘట సర్పం నోటిలో నుండి, అబద్ధ ప్రవక్త నోటిలో నుండి వచ్చిన మరి దురాత్మలను దేవుడు తన యొక్క 1000 ఏళ్ల పరిపాలన నిమిత్తము, తన రాజ్యం నిమిత్తము వారితో, దురాత్మతో, శత్రువైన సాతానుతో, అబద్ధ క్రీస్తుతో, క్రూరమృగంతో ఏకీభవించిన రాజులందరినీ జయించడానికి, వారిని సమకూర్చడానికి ఈ దురాత్మలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అయితే రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 24వ వచనంలో, అతడు తన సహోదరులను చంపునట్టు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదికి వచ్చినట్లును దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. ఈ యొక్క అబీమెలెకు ఎవరు? ఈ షెకెము అనేవారు ఎవరు? ఈ యొక్క అబీమెలెకు అనేవాడు యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు. షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? యెరుబ్బయలు కుమారులైన 70 మంది మనుషులు మిమ్మును ఏలుట మంచిదా? ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా? మీ రక్త సంబంధిని జ్ఞాపకం ఉంచుకొనుడి అని పలుకెను. అంటే ఈ యెరుబ్బయలు అనే ఈ గిద్యోను యొక్క కుమారుడైన ఈ యొక్క అబీమెలెకు, ఈ గిద్యోను కుమారుడైన అబీమెలెకు ఎవరు అని అంటే ఒక పనికత్తెకు పుట్టినవాడు. ఈ పనికత్తెకు పుట్టినవాడు ఏం చేస్తూ వచ్చాడంటే, తన తల్లి యొక్క బంధువులైన ఈ షెకెము వారి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని ఒక్కడేయడం మంచిదా? ఈ గిద్యోనుకు 70 మంది కుమారులు ఉన్నారు, వారందరూ మిమ్మల్ని ఏడడం మంచిదా అని వారితో అంటే వాళ్ళ తల్లి యొక్క బంధువులు కదా, వాళ్ళ తల్లి యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళాడు, వారి మేనమామ వారి దగ్గరికి. వారందరూ కలిసి, షెకెము వారందరూ కలిసి, వద్దులే నువ్వే మమ్మల్ని ఏయాలని చెప్పి అతన్ని వారి మీద న్యాయాధిపతిగా, రాజుగా నియమించుకుంటారు. అప్పుడు మరి ఆ అబీమెలెకు అనేవాడు ఎప్పుడైతే న్యాయాధిపతిగా, రాజుగా అధికారం పొందుకుంటాడో, అటు తర్వాత అక్కడున్న మరి గిద్యోను యొక్క కుమారులు 70 మందిని, యెరుబ్బయలు యొక్క కుమారులు 70 మందిని ఒక్కటే రోజు చంపించేస్తాడు. అయితే వారిలో ఒక్కడు యోతాము అనేవాడు మాత్రం తప్పించుకొని పోయి ఆ యొక్క షెకెము అనే వారితో మరి చెబుతాడు, మీరు మరి అబీమెలెకును మీరు నమ్మి అతనికి సపోర్ట్ చేస్తూ వచ్చారో, అతన్ని న్యాయాధిపతిగా నియమించుకుంటూ వచ్చారో, వాని చేతని మీరు చంపబడతాడని చెప్తూ వచ్చాడు. కొన్ని రోజులకు మరి ఆ 70 మందిని దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకొని మిద్యానీయుల చేతిలో నుండి, గిద్యోను ద్వారా మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజలను రక్షిస్తూ వచ్చాడు కదా. ఆ గిద్యోను కుమారుల 70 మందిని ఈ అబీమెలెకు చంపడాన్ని బట్టి, మరి ఈ షెకెము వారు అబీమెలెకుకు సపోర్ట్ ఇవ్వడాన్ని బట్టి ఈ యొక్క యోతాము, గిద్యోను కుమారుడైన యోతాము వారికి
కొన్ని దేవుని యొక్క మాటలు చెబుతూ వచ్చాడు. మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ద్వారానే మీకు నాశనం వస్తుంది అని చెప్పి. చివరిలో దేవుడు గిద్యోను యొక్క కుమారుల యొక్క రక్తం నిమిత్తము షెకెము వారికి ఈ అబీమెలెకుకి మరి వ్యతిరేకం పెట్టేటట్టు దురాత్మను వారి మధ్యకి పంపిస్తూ వచ్చాడు. ఈ దినాన మనం అనుకుంటాం, మనము ఏదో మన బంధు బలగాన్ని చూసుకొని మనం ఏదైనా చేయొచ్చులే అని అనుకుంటాం. కానీ మనము చేసిన పాపం మనల్ని వెంటాడుతుంది. అది ఏదో ఒక విధంగా మనల్ని కృంగదీయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దేవుడు దురాత్మను అక్కడ వాడుకుంటూ వచ్చాడు. ఆ దురాత్మ వారి దగ్గరికి వచ్చి వారిద్దరి మధ్య వైరం కలగజేస్తూ వచ్చింది. చివరిగా మరి ఆ షెకెము వారిని ఈ యొక్క అబీమెలెకు అనేవాడు చంపివేస్తూ వచ్చారు. చివరిగా అబీమెలెకు అనేవాడిని కూడా ఒక స్త్రీ చంపివేసిందండి. ఎంత దారుణమైన విషయం అనంటే, తేబేసు అనే ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి పోతూ వచ్చాడు అబీమెలెకు. ఆ పట్టణంలో ఉన్న వారంతా ఆ కోట ఉంది, ఆ పట్టణం చుట్టూ పెద్ద కోట ఉంది. ఆ కోటలోకి పోయి వాళ్ళు వాకిలేసుకున్నారు. వీడేమో ఆ కోటను తగలబెట్టాలని చెప్పి నూనె పోసి ఆ కోట దగ్గరికి పోయినాడు. ఆ కోట పైనుంచి ఒక స్త్రీ తిరగట్రాయి, అంటే ఇస్రాయి ఉంటుంది కదా, తిరగట్రాయి తీసుకొని నెత్తినేసింది. మనోడు చచ్చిపోయే మూమెంట్లో కూడా ఒరే బాబు స్త్రీ చంపింది నన్ను అని అంటారు. ఇంత గొప్పోడు అబీమెలెకు అని కేవలం ఒక స్త్రీ చంపేసింది అంటాడు. వద్దురా అని చెప్పి తన ఆయుధాలు పట్టుకునే వాళ్ళతో నువ్వే నన్ను చంపు అని అంటాడు. అంటే ఎంత ఆశ్చర్యం చూస్తారు కదా. మనము ఏదైతే విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. ఆ యొక్క గిద్యోను కుమారులైన వారిని 70 మందిని చంపివేస్తూ వచ్చాడు. అదేవిధంగా తను కూడా ఒక స్త్రీ చేతిలో చంపబడుతూ వచ్చాడు. ఇక్కడ దేవుడు దురాత్మలను వాడుకుంటూ వచ్చాడు. మూడవదిగా ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూద్దాము. ఇక్కడ భయంకరమైన నవ్వు వస్తుంది, కేకలు పెడతాడు. దురాత్మ చేసే పని ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం రండి. ఒకటో రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19 నుంచి చదువుతాను, వినండి. మీకాయ ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించి, యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవేయగా, ఒకడు ఈ విధంగా మరి ఒకడు ఆ విధంగా యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలబడి, ఒక ఆత్మ యెహోవా సన్నిధికి వచ్చి నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారం నీవు అతన్ని ప్రేరేపించుదువని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. అబద్ధమాడు ఆత్మగా ఉంటానని చెప్పి దేవుని సన్నిధిలో దేవునికి చెప్పిపోతుంది. దేవుడు మమ్మల్ని కూడా వాడుకోవాలి అని చెప్పి అవి కూడా ఆశపడుతున్నాయి. ప్రభువా నేను పోతానైనా, నీ పని నేను చేస్తానైనా, కొంచెం నాకు అవకాశం ఈ ప్రభువా అని చెప్పి అక్కడ వచ్చి నిలబడి ఒక ఆత్మ ఆయన అడుగుంటూ ఉంది, నేను అబద్ధమాడే ఆత్మగా ఉంటానని చెప్పి పోయి అక్కడ అబద్ధం ఆడిస్తూ వచ్చింది. అప్పుడు మీకాయ ప్రవక్త వచ్చాడు. అక్కడ అసలు జరిగిన సందర్భం ఏంటి అని అంటే, ఈ యొక్క ఆహాబు అనే రాజు గురించి మనకు తెలుసు కదా. ఈ యొక్క ఆహాబు అనే రాజు తన భార్య అయిన యెజబెలు, వీళ్ళ గురించి మనకు తెలుస్తుంది. ఇదే 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క ఆహాబు కూరగాయలు నాటుకుంటాను రా బాబు, నా బోతు నీ పొలాన్ని నాకు నీకు మంచి ద్రాక్ష తోట ఇస్తాను, లేదంటే దానికి కావాల్సిన డబ్బులు కానీ ఇస్తానని అన్నాడు. నేను నీకు ఇయ్యను, అది నా పిత్రార్జితం, నా పితరుల నుంచి నాకు వచ్చింది అని అన్నాడు. తర్వాత మనోడు ఏం చేసినాడు అంటే, ఈ ఆహాబు అనేవాడు రాజు, మనోడు పోయి అలిగి మంచం మీద అనుకున్నాడు, బువ్వ తినట్లే. మనోడు అలిగి మంచం మీద అనుకొని మూతి ముడుచుకున్నాడు. ఇంకా పెళ్ళాం వచ్చింది యెజబెలు. ఆమె ఎలాంటిది అని అంటే బహు భయంకరమైనది. ఈ యొక్క యెజబెలు వచ్చి, నీ మూతి ఎందుకు బొంగమూతి పెట్టుకున్నావు, నీ మూతి ఎందుకు ముడుచుకొని అనుకున్నావు, భూ ఎందుకు తినకోకున్నావు అంటే, ఇట్లా నేను నా బోత అనేవాడిని పొలం అడిగినాను, వాడు ఏనంటున్నాడు అని అంటే, అప్పుడు యెజబెలు తానే ఒక పత్రిక రాసి, నువ్వు లేచి అన్నం తిను, వాని సంగతి నేను చూసుకుంటానింది. భార్యలు ఎలా ఉంటారు అని అంటే, నిజంగా
భర్త యొక్క పాపాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉంటారు. ఒక తప్పు చేస్తూ ఉన్నాడు అనుకో భర్త, ఆ తప్పును వ్యతిరేకించే, అరే బాబు నువ్వు చేసే తప్పు బాబు, అయ్యా నువ్వు చేసే తప్పు నాయనా, ఇలా మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా తప్పు చేయకు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. భార్యలు భర్త చేసే తప్పులో పాలిభాగస్తులు అవుతూ ఉంటారు. అయితే ఈ యెజబెల్ కూడా అలాంటిదే. మనోడు మూతి ముడుచుకొని పనుకున్నాడు అని చెప్పి, బువ్వ తినకున్నాడు అని చెప్పి, నువ్వు లేచి బువ్వ తిను, నేను చూసుకుంటా వాని పని అనింది. ఆమె ఒక లెటర్ రాసించి ఆ ఆహాబు యొక్క సంతకం కూడా ఏమైనా చేసిందంట. ఆహాబు యొక్క సంతకం చేసి రాజముద్రేసి ఈ యొక్క యెజ్రెయేలీయుడైన నాబోతు ఉన్న ఆ ఊరు గ్రామ పెద్దలకు ఆ లెటర్ పంపించింది. ఈ నాబోతు అనేవాడు ఆ రాజును ఆహాబును చెడు భాషలాడాడు అని కొన్ని దొంగ సాక్ష్యాలు పుట్టించండి, వాడిని చంపేయాలా, రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి లెటర్ రాసి పంపించింది. లెటర్ రాసి పంపిస్తే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రాజు చెప్పినాడు, రాజు సంతకం ఉంది, ఇంకా వాళ్ళు అబద్ధ సాక్ష్యాన్ని సిద్ధం చేసినారు, నాబోతు అనేవాడిని రాళ్లతో కొట్టి చంపేసినారు. అప్పుడు ఏలియా ప్రవక్త వచ్చాడు. ఏలియా ప్రవక్త వచ్చి ఏం చెప్పాడంటే, ఆహాబు, నాబోతు రక్తం ఎక్కడైతే కార్చబడుతూ వచ్చిందో అక్కడే నీ రక్తము కూడా కార్చబడుతుంది, నీ కుటుంబంలో ఎవరు కానీ మిగలరు, అందరినీ దేవుడు శిక్షిస్తానంటూ ఉన్నాడని చెప్పి ఏలియా ప్రవచించి వెళ్ళిపోతాడు. తర్వాత మరి ఆహాబు బట్టలు చించుకొని కొంచెం ఏడుస్తాడు, మనోడు బాధపడతాడు. బాధపడినప్పుడు దేవుడు, అరే సర్లే బాబు వాడు బాధపడుతున్నాడు ఎందుకు, మళ్ళా పోయి వాని కాలంలో రాదు, వాని పిల్లల కాలంలో ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళ మీదకి తీసుకొస్తానని చెప్పు అని చెప్తాడు. అట్లా పోతాడు మనోడు. మళ్ళా ఏలియా పోయి చెప్తాడు, ఇప్పుడు నీ కాలంలో రాదంటలే, నీ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ కాలంలో వస్తాడంటలే, దేవుడు చెప్పినాడు అని చెప్తాడు. అప్పుడు మరలా ఏం జరుగుతుంది అని అంటే, మరి యాహాబ్ అనేవాడు ఉన్నాడు కదా, యాహాబ్ అనే రాజు ఉన్నాడు కదా, యాహాబ్ రాజు ఏం చేస్తూ వచ్చాడనంటే 22వ అధ్యాయంలో ఈ యొక్క సిరియా రాజు రామోత్గిలాద్ అనే పట్టణాన్ని ఆక్రమించేశాడు. సిరియా రాజు మీద పోయి దండెత్తుదాము, నువ్వు వస్తావా అని అంటే యెహోషాపాతు ఆహాబుతో చేయగలిపినాడు. సర్లే పోదాంపా, నేను కూడా వచ్చా యుద్ధానికి అని చెప్పినాడు. యుద్ధానికి పోయినాడు. అప్పుడు యెహోషాపాతు ఏం చేసినాడు అని అంటే, ఒక ప్రవక్తను పిలిపి, ప్రవక్తలు అక్కడ ఆల్రెడీ దాదాపు 400 మంది ప్రవక్తలేమో ఉన్నారు. ఈ ప్రవక్తలందరూ కాదు, యెహోవా ప్రవక్త ఎవడైనా ఉన్నాడా మీలో అని అంటే, ఉన్నాడు, ఇక్కడ మీకా అనేవాడు ఉన్నాడు, కానీ వాడు నాకు అంత విరోధంగా ప్రకటిస్తాడయ్యా, వాడు వద్దులే యెహోషాపాతు, వాడొద్దు, వాడు నాకంతా విరోధంగా ప్రకటిస్తాడు అన్నాడు. సరే ఆయనను పిలిపించండి ఒకసారి అని ఈ యొక్క యెహోషాపాతు అన్నాడు. మీకాని పిలిపించేకి ఒక సైన్యాలో ఒక అధికారిని పంపిస్తూ వచ్చాడు మీకా దగ్గరికి. ఆ అధికారి కూడా పోయి ఏం చెప్తూ వచ్చాడంటే, అక్కడ అంతా దాదాపు చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ యొక్క మరి సిరియా రాజు మీద మరి యాహాబ్ రాజు గెలుస్తాడని చెప్పారు, నువ్వు కూడా అట్లే చెప్పు, నీకు మంచిది, ఓకే ఎందుకు ఆ రాజుతో పెట్టుకుంటావు, అంతా తలక పోతుంది, నీకే బాగుండదు, ఇబ్బంది, ఏదైనా చెడు వస్తుంది నీకు, ఏదైనా కిడి చేస్తాడు, అట్లే చెప్పు నువ్వు కూడా అని అన్నాడు. అప్పుడు మీకాయా ప్రవక్త ఏమన్నాడంటే, నాకు దేవుడు ఏం చెప్తే నేను అదే చెప్తాను అన్నాడు. దగ్గరకు వచ్చిన తర్వాత మీకా కూడా ఏమన్నాడని అంటే, సర్లే రాజు నీకు దేవుడు విజయం ఇస్తాలే అన్నాడు. అప్పుడు ఈయన ఆహాబ్ ఏమన్నాడంటే, నువ్వు ఖచ్చితంగా కరెక్ట్ చెప్పు, నువ్వు ఏదో ఊకే క్యాజువల్గా చెప్తున్నావు అన్నాడు. అప్పుడు చెప్పినాడు, నువ్వు పోతే ఖచ్చితంగా చస్తావు అని చెప్పాడు. అదో చూసినావా యెహోషాపాతు, ఈ ఆహాబ్ అంటున్నాడు. అప్పుడు చూసినావా యెహోషాపాతు, ఈ మంచి నాకు ఖచ్చితంగా ఇటనే చెప్తాడు, అన్నీ వ్యతిరేకంగానే చెప్తాడు అన్నాడు. అప్పుడు ఏం చేసినాడు అని అంటే, మనోడు నేను సిరియా రాజును జయించి వచ్చేంత వరకు మీకాయాను ఒక చెరసాలలో వేయండి, అతనికి అసలు కఠినమైన ఆహారం, అసలు ఆహారం పెట్టొద్దండి సరిగా అన్నాడు. సరే అని యుద్ధానికి పోయినారు. అప్పుడు మనోడు ఒక తంత్రం వేసినాడు. ఏమని తంత్రం వేసినాడు, నేను రాజు దుస్తులు వేసుకోను, ఒక రథం మీద కూడా, అంటే మామూలు రథం మీద వస్తాను, రాజులాగా రాను, యెహోషాపాతు నువ్వు రాజులాగా పో, నేను వెనకాల వస్తాను నీ వెనకాల అన్నాడు. అంటే మనోనికి భయం అయితే ఉంది, మీకాయా దేవుని ప్రవక్త, ఆయన చెప్పింది జరుగుతుందనే భయం ఉంది, కానీ వెనకాల పోయినాడు.
అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందనంటే అసలు యెహోషాపాతుకి దిమ్మ తిరిగిపోయింది. ఏం చేసి ఏం చేసినాడు అని అంటే చూద్దాం రండి ఒకసారి. అసలు చాలా నవ్వుకోవాల్సిన విషయం. అక్కడికి పోయినారు. సిరియా రాజు తన రథములను మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి అల్పులతోనైనను గనులతోనైనని ఏమి మీరు పోట్లాడవద్దు, అంటే చిన్నోళ్ళతో పెద్దోళ్ళతో పోట్లాడవద్దు రండి. సిరియా రాజు చెప్తున్నాడు వారి యొక్క సైన్యంతో, ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే పోట్లాడి అని ఆజ్ఞ ఇచ్చినాడు. రథాధిపతులు మరి యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేల్ రాజు అనుకొని అతనితో పోట్లాడటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతుకి కేకలేసినాడట, ఓరి బాబోయ్ నేను ఇశ్రాయేల్ రాజుని కాదు, ఓరి బాబోయ్ నేను ఇశ్రాయేల్ రాజుని కాదు, నన్ను చంపాగని అని నన్ను చంపాగని. అప్పుడు ఆ సిరియా రాజు యొక్క సైన్యంలో ఒకడు గురి చూడకనే ఒక విల్లు వేసినాడంట, గురి చూడకనే ఒక బాణం విసిరినాడంట. ఆ బాణం పోయి ఆహాబు యొక్క రాజుకు తగలడం, అక్కడే ఆ సైన్యంలోనే ఆ యుద్ధంలోనే ఆహాబు రాజు చనిపోవడం. సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు అతని రథాన్ని ఒక కొలం దగ్గర పెడితే ఆ కొలం దగ్గర ఆ చెలికత్తలు ఎవరో స్నానం చేస్తూ ఉంటే ఆ నీళ్లు దాని మీద పడి ఆ రక్తం కిందికి గారితే ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకుతాయి. దేవుడు ఏలియా ద్వారా చెప్పిస్తూ వచ్చాడు కదా, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయని. ఆ ప్రవచనం ఇక్కడే ఆహాబు విషయంలో నెరవేరుతూ వచ్చింది. 22వ వచనంలో, అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందుము, పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు చేయ యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. ఇది అబద్ధమాడు అని అంటే చెడు ఆత్మ, చెడు విషయాలు చెప్పే ఆత్మ. చూసారు కదా. అయితే మనము చివరిగా ఇంకొక దురాత్మను కూడా చూద్దామండి. 1 సమూయేలు రాసిన పత్రిక 16వ అధ్యాయము మరి 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా. దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టేసింది. యెహోవా దగ్గర నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుకు పట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుని ఆత్మ సౌలును విడిచిపెడుతూ వచ్చింది, ఎందుకు దురాత్మ సౌలు దగ్గరకు వచ్చింది అనంటే, సౌలుకు దేవుడు ఏం చెప్తూ వచ్చాడు అనంటే 15వ అధ్యాయంలో, నువ్వు వెళ్ళి అమాలేకులను అందరినీ హతం చేయి, దానిలో ఏది కూడా ఉండనియొద్దని చెప్పాడు. కానీ సౌలు ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని మాటను వినకోకోకుండా అక్కడ ఎడ్లలో గొర్రెల్లో శ్రేష్టమైన వాటిని బ్రతకనిచ్చాడు. అదేవిధంగా ఆ యొక్క అమాలేకుల రాజు అగగును కూడా బ్రతకనిచ్చి తీసుకొని వచ్చాడు. తర్వాత సమూయేలు వచ్చి, దేవుడు నీ విషయంలో చాలా బాధపడుతున్నాడని చెప్పి ఆ యొక్క ఈ అమాలేకుల రాజైన అగగును తుత్తునీలుగా సమూయేలు నరికివేస్తూ వచ్చాడు. 33వ వచనంలో, 15వ అధ్యాయం 33వ వచనంలో, యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికెను. సమూయేలు తుత్తునీలుగా నరికేసి అటు తర్వాత బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మరి సమూయేలు బాధపడుతూ ఉంటే దేవుడు, నువ్వెందుకు బాధపడతావు, నేను సౌలు విషయంలో సౌలును విడిచిపెట్టేశాను, సౌలును విడిచిపెట్టేసి వేరొక రాజును ఏర్పాటు చేసుకున్నాను, నా హృదయానుసారమైన మనుషుని నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు బెత్లెహేము వాడైన యెషై యొద్దకు వెళ్ళు, అతని కుమారుల్లో ఒకరిని నేను ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా ఎన్నిక చేశాను, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అని అంటాడు. ప్రభువా నేను ఎట్లా వెళ్ళాలనైనా, మరి ఆ సౌలుకు తెలిసిందనుకో ఇట్లా వేరొక రాజును అభిషేకించడానికి వెళ్తున్నానని, నన్ను చంపేస్తాడు కదా అని అంటే, సరే నువ్వు ఇట్లా ఒక బలి అర్పించడానికి బలర్పణ కొరకు దేవుని సన్నిధి కొరకు వెళ్తా ఉన్నానని చెప్పి వెళ్ళు అని అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దావీదును అభిషేకిస్తాడు సౌలు ద్వారా. అటు తర్వాత మరి ఎప్పుడైతే దావీదుకు అభిషేకం జరుగుతుందో అటు తర్వాత వెంటనే యెహోవా ఆత్మ సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దురాత్మ ఒకటి వచ్చి సౌలుకు పెడుతుంది. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవునికి విరోధంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మన యొద్ద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. సౌలు దేవుని యొక్క మాటను ఎప్పుడైతే తృణీకరిస్తూ వచ్చాడో రాజయ్యేసరికి గర్వం వచ్చేసింది. రాజయ్యేసరికి ఇంకా నాకు మించిన వాడేవాడు అనుకున్నాడు. నీకు మించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు అధికారం ఇచ్చిన వాడు నీ దేవుడైన యెహోవా,
తన యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ నిన్ను పరిశీలన చేస్తుందన్న విషయం మర్చిపోతూ వచ్చాడు సౌలు. అందుకే అతని యొద్ద నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతూ వచ్చింది. దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నంత వరకే మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నంత వరకే మనము దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా, నెమ్మదిగా, సమాధానంగా మనము జీవించగలుగుతాం. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి దేవునికి నమ్మకంగా, విశ్వాసంగా, యథార్థంగా, నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్.